హలో. అయితే తిరిగి ఇంకా ఇప్పుడే ఇంటికైతే వచ్చేసినాం. కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేసిన. ఇంకా ముఖం కూడా కడుక్కోలేదు. అయితే ఒకటి డెకర్ వీడియో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. నా బర్త్డే కోసం అని కాదు కానీ ఒకటి వీడియో తీసుకుందాం, ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు చూపిద్దాం అనుకుంటున్నాను. బర్త్డే మీద పెళ్ళికి ముందు ఉన్నంత ఇంట్రెస్ట్ పెళ్ళైన తర్వాత ఉండదు. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత అయితే అసలే ఉండదు. పిల్లలకి బర్త్డే జరుపుదాం, వాళ్ళకి సర్ప్రైజ్లు ఇద్దాం అట్లా ఉంటుంది కానీ మనకి జరుపుకుందామని ఇంట్రెస్ట్ అయితే ఉండదు. నాకు కూడా అంతే. ఇప్పుడు జరుపుకోవాలని కూడా లేదు, కాకపోతే కేక్ తినాలనిపించి తీసుకొచ్చుకున్నాను అంతే. ఇంతకుముందు మా చిన్నోడు బర్త్డే అయినప్పుడు బాగా దగ్గుండే కదా, ఇంత పీస్ కూడా ఇవ్వలేరు నాకు. ఇంకా డెలివరీ అయిందంటే అసలే తినము. అందుకే ఈ వంకతోనైతే తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇప్పుడైతే సింపుల్ డెకర్ చూపిస్తా. నా కోసం కాకపోయినా ఇప్పుడు ఎవరైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నా, ఫ్రెండ్స్కి కానీ హస్బెండ్కి కానీ ఫ్యామిలీలో ఎవరికైనా సరే సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటే చిన్న డెకరేషన్ అనమాట. అది ఎట్లా చేసుకుంటాను అనేది నేను నిజానికి నాకు ఈ టైప్ ఆఫ్ డెకరేషన్ అంటే చాలా ఇష్టము. నేను చాలాసార్లు చూసినా కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయుర్రి, ఇంకా షేర్ చేయుర్రి. నాకు సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనము బయట నుంచి ఏది కొనాల్సిన అవసరమే లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ కొన్ని ఐటమ్స్ నా దగ్గర ఉన్నవి మీ దగ్గర లేకపోయినా వాటి కోసం మీకు ఐడియా రావడానికి పక్కన నేను ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ నేను 2 చీరలు అయితే తీసుకుంటున్నాను. నాతో ఉన్న ప్లెయిన్ శారీస్ అవే కాబట్టి నేను ఇవే తీసుకున్నాను. వీటికంటే ఇంకా బ్రైట్గా ఉండేవి తీసుకున్నాం అనుకోండి, ఇంకా లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే డిజైన్ కాకుండా ప్లెయిన్ శారీస్ అయితేనే చాలా వరకు బెటర్ అనమాట. దీనిపైన డిజైన్ ఉన్నప్పటికీ కనిపించట్లేదు కదా అనేసి కొంచెం బ్రైట్గా ఉంది కదా అనేసి తీసుకున్నాను. 2 శారీస్ కూడా ఎంత పొడవు ఉన్నాయో చూసుకొని కరెక్ట్గా మధ్యలో అయితే పట్టుకోవాలి. 2 శారీస్ని కూడా మధ్యలో పట్టేసుకొని మనం జుట్టుకు వేసుకుంటాం కదా హెయిర్ బ్యాండ్, ఆ రబ్బర్ బ్యాండ్ అయితే కొంచెం కిందికి అయితే వేస్తున్నాను. అయితే ఈ రబ్బర్ బ్యాండ్ మీదనే శారీ వెయిట్ అనేది మొత్తం ఉంటుంది కాబట్టి రబ్బర్ బ్యాండ్ అనేది కొంచెం గట్టిగా ఉండేలాగా వేసుకోవాలి, ఊడిపోయే విధంగా కాకుండా. మాకైతే ఇంట్లో ఎక్కడ డెకరేషన్ చేసుకోవాలో అర్థం కాదు. నేనైతే లోపల బెడ్ దగ్గరే చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంట్లో ఇరుగ్గా ఉంటుంది కదా, అందుకోసమని కెమెరా సెట్ చేసుకోవటానికి కూడా నాకు వీలు ఉండదు అంత మంచిగా, అందుకే బయట ట్రై చేస్తున్నాను. రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక దారం తీసుకొని 2 శారీస్ మధ్యలో నుంచి దారం అయితే కట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఎక్కడైతే డెకర్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఇలా తగిలించుకోవటానికి ఒక హుక్ అనేది మీకు కంఫర్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. కిటికీ దగ్గరైనా వస్తుంది. ఇంకా కొంచెం స్టిఫ్గా ఉండే బెడ్ తీసుకుంటే బెటర్ ఏమో. మా దగ్గర అయితే బెడ్ లోపల ఉన్నప్పటికీ అది తెచ్చి నేను వేయలేను, అంత బరువు ఇప్పుడు మొయ్యలేను. అది కూడా సాఫ్ట్గా ఉండే బెడ్ కాదనమాట, అది వేరేలాగా పత్తిది ఉంటుంది, వేరేలాగా ఉంటుంది. ఇంకా అందుకే ఇదైతే నేను పాత బట్టలతోని కుట్టుకున్నాను బెడ్, అదైతే తీసుకొచ్చి వేసా. నాకైతే ఈరోజు నేను ఒక్కదాన్నే కాదు, మా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేసిర్రు. హెల్ప్ చేయటమే కాదు, అంతకు మించి సతాయించిరు కూడా. ఇంకా ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. ఈ మధ్య చాలా వీడియోస్లో చూస్తున్నాం బోల్డ్ ఎంత ఖర్చు పెట్టి బయట బర్త్డేలు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, సర్ప్రైజ్లు కూడా ఇస్తున్నారు కదా. అట్లా కాకుండా మనకు నచ్చినట్టుగా మనమే ఇంట్లో రెడీ చేసి సర్ప్రైజ్ ఇచ్చినాం అనుకోండి, మనకు హ్యాపీ, వాళ్ళకి హ్యాపీ. మీరు ఇష్టపడే వాళ్ళకి, మీరు మెచ్చే వాళ్ళకి, మీ హస్బెండ్కి కానీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ వాళ్ళకి కానీ మీకు నచ్చిన ఎవరికైనా సరే ఇలా ఇంట్లో డెకర్ చేసి సర్ప్రైజ్ ఇస్తే ఆ ఆనందమే వేరు కదా. నేను ఒకవైపు సర్దుతూ ఉన్నానా, పిల్లలు ఒక సైడ్ ఇంకా సర్దుతున్నారు. దానివల్ల నాకు టైం టేకింగ్ అనేది చాలా పట్టింది. నిజానికి నేను ఇట్లా మా ఆయన బర్త్డేకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, కానీ అప్పటి వరకు నాకు డెలివరీ అయిపోతుంది, అప్పుడు నాకు ఛాన్స్ ఉండదేమో. అందుకే నా బర్త్డే రోజు అయితే మీకు చూపించేస్తున్నాను. మేము ఉండేది 4, కాకపోతే మా టెంట్ ఏమో చిన్నగా అయిపోయింది. దీనిని టెంట్ అనర్లేండి, కనోపీ డెకరేషన్ అంటారు. మనకి ఈజీగా ఉండటానికి టెంట్ అనుకుంటాం. ఇదైతే ఒక్కరు కూర్చోవటానికే బాగుంటుందేమో, ఇక మేము ఎట్లా ఇరకాలనో చూడాలి. బెడ్ పెద్దగా లేదు కదా, అందుకోసమని ఇంకా చిన్న సైజులోనే ట్రై చేస్తున్నాను. మీతో బెడ్ పెద్దది కనుక ఉంది అంటే సేమ్ ఇదే ప్రాసెస్లో దానిపైన ట్రై చేయండి, ఇంకా సూపర్గా ఉంటుంది. నాతో ఇంట్లో స్ట్రింగ్ లైట్స్ అయితే ఉండే, లోపటి ఇంట్లో డెకరేషన్ చేసిన కదా అది.
అదే తీసుకొచ్చి ఇక్కడైతే పెడుతున్నాను. ఒకవేళ ఈ లైట్స్ లేవు అనుకునే వాళ్ళకి కూడా నేను పిక్స్ యాడ్ చేస్తాను చూడండి, ఆ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. లైట్స్ అనేది అక్కడిక్కడ పోకుండా ఒక పిన్ తో అయితే పెట్టేసిన, 2 సైడ్స్ కూడా ఇక అట్లనే పెట్టిన. ఇప్పుడు లైట్స్ వేస్తా చూడుర్రి. బాగుంది. కాకపోతే ఇంకా వైట్ శారీ కానీ, బ్లాక్ శారీ కానీ అయితే ఇంకా బాగుండేదేమో అనిపించింది. చెప్పాను కదా, ప్లెయిన్‌లో అయితే మనతో ఆ శారీస్ లేవు. అందుకోసమని నేను వీటిని చూస్ చేసుకున్నా. ఇంకా బెలూన్స్ అయితే ఊదుతున్నాను కానీ బాబోయ్! నా వల్ల అసలు కావట్లేదండి. ఒక్క బెలూన్ ఊదటానికి నాకైతే చాలా టైం పట్టింది. ఇక నా వల్ల కాదని అర్థమైపోయింది. ఈసారి వెళ్ళినప్పుడు బెలూన్లో గాలి నింపటానికి ఉంటది కదా, అది తీసుకోవాలబ్బా. ఇక్కడైతే టీం వర్క్ నడుస్తుంది. నా వల్ల కావట్లేదని మా ఆయన హెల్ప్ అయితే తీసుకుంటున్నాను. ఎట్లా పెడితే బాగుంటుంది, బ్యాక్ సైడ్ కూడా డెకరేషన్ చేద్దామా అనుకున్నా. కానీ ఇప్పటికే బాగా తిరిగి తిరిగి ఈవినింగ్ వచ్చిన కదా, అసలు ఓపిక లేకుండే. అయినా కూడా ఇంకా ఓపిక తెచ్చుకొని కష్టపడి ప్రయత్నం అయితే చేస్తున్నాను. మా వారు 2-3 బెలూన్స్ ఊదేలోపు నేను ఒక్క బెలూన్ కి ముడి వేయటానికి తనలాడుతున్నా, అది కూడా వస్తలేదు నాకు. ఈ రోజు అయితే మా వారు నాకు మస్తు హెల్ప్ చేసిండు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు మనకి ఇంకొకరి సపోర్ట్ ఉందనుకోండి, ఆ పని అనేది ఫాస్ట్ గా అయిపోతుంది. నిజంగా మనకి ఇట్లా ఒకరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. ఈ వీడియో అయితే నేను బర్త్డే వీడియోలోనే పెడదాం అనుకున్నాను, కానీ లెంత్ ఎక్కువైపోతుంది, అప్లోడింగ్కి కష్టమే. అలాగే అంత లెంత్ ఉంటే మీరు చూడటం కూడా ఇబ్బంది కదా, అందుకోసమని సపరేట్గా అయితే పెడుతున్నాను. మా ఆయన కబడ్డీ పిచ్చోడు, ఒక సైడ్ వర్క్ చేస్తూనే ఇంకో సైడు కబడ్డీ చూస్తున్నాడు. మధ్య మధ్యలో స్టాచ్యూ అయిపోతుండు కూడా, నేనే పక్కలుండి కదిలిస్తున్నా. ఇక్కడ వీడియోలో అయితే పర్లేదు, కానీ నేనైతే మనకు కలర్ పేపర్స్ దొరుకుతాయి కదా, అవైతే తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేశాను. వీడియో వస్తుంది అనుకున్నాను కానీ వీడియోలో రాలేదు. ఇలా ఎందుకు కట్ చేశానంటే వీటన్నింటిని కూడా బెలూన్లో అయితే నింపుదాం అనుకున్నాం. కేక్ కట్ చేసే టైంకి బెలూన్ని పగలగొడదామని. మా వారైతే 2-3 పేపర్స్ తీసుకొని ఎక్కువగా కట్ చేయమన్నారు, కలర్వి. కానీ నాకే ఇంట్రెస్ట్ లేక చాలే అన్నట్టు ఒక్క పేపరే కట్ చేసిన. మీకు ఇంట్రెస్ట్ ఉండాలే కానీ నేను చూపించిన విధంగానే కాదు, ఇంకా చాలా యాడ్ చేసి ఇంకా మంచిగా డెకరేషన్ చేయొచ్చు. చెప్పిన కదా టీం వర్క్ అని. నా పని నన్ను చేసుకొనియకుండా మా పిల్లలు కూడా పని చేస్తుంటారు. బెలూన్లో మొత్తం నింపేశాక ఇంకా ఆ బెలూన్ అయితే ఊదేసి పక్కనైతే పెడుతున్నాం. ఈ వీడియోలో నా థీమ్ ఏంటంటే మనం ఖర్చు లేకుండా ఎలా చేసుకోవాలనేదే. బెలూన్స్ అయితే కొన్నానులేండి, అవి తయారు చేసుకోవడానికి రాదు కదా. మా ఆయనకైతే ఒక ఐడియా వచ్చింది, అదేంటో కాసేపట్లో మీకే తెలుస్తుంది. బెలూన్స్ అన్ని కూడా ఒక లుంగిలో అయితే కట్టేస్తున్నాం. చున్నీ అయితే తీసుకురమ్మన్నారు. ఇక బయట ఇది దొరికేసరికి ఏదో ఒకటి కనిపించదు కదా అన్నట్టు తీసుకొచ్చానమాట. ఇంత ఓపిక లేకున్నా ఇవన్నీ ఎందుకమ్మా నీకు? ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పేశాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎంతో కష్టపడి ఒక పని అయితే స్టార్ట్ చేశాను. నేను అనుకున్నంత వరకు వెళ్ళలేకపోయినా ఏదో కొద్దో గొప్పో ఏదో నలుగురైనా సరే నన్ను గుర్తుపట్టే విధంగా అయితే ఉన్నాను ఇప్పుడు. ఇవన్నీ చేయటం, ఈ యూట్యూబ్ ఇదంతా నాకు ఏదో ప్యాషనో లేకుంటే ఫేమస్ అవ్వాలనో నలుగురు నన్ను గుర్తించాలనో నేను స్టార్ట్ చేయలేదు. ఏదో ఇంట్లో హెల్ప్ చేయొచ్చు కదా అని స్టార్ట్ చేసిన, అంతే. హెల్ప్ ఎట్లా అవుతుంది అంటే మనం కష్టపడి చేస్తే దానికి వచ్చే ప్రతిఫలమే హెల్ప్ అన్నమాట. కానీ ఇప్పటికీ అనిపిస్తుంది, నేను ఇంత కష్టపడుతున్నా సరే నేను అనుకున్నంత వరకు ఎందుకు వెళ్ళట్లేదబ్బా అని. చూసారు కదా, బెలూన్స్ అన్ని కూడా ఒక లుంగిలో కట్టేసి పైన ఒక మేకు ఉంటే మేకుకైతే తట్టబెట్టేసిర్రు. ఇక మొత్తానికి ఏదో సింపుల్గా అయితే రెడీ చేసిన. ఇంకా మీకు కావాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్లో చాలా చేసుకోవచ్చు. హార్ట్ షేప్స్ కట్ చేసి అతికించటం కానీ లేకుంటే బెలూన్స్ అతికించటం కానీ, మనకు ఇంట్రెస్ట్ ఉండాలే కానీ ఎన్నెన్నో ఉంటాయి. ఈ టైంలో మరీ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదని నేను ఏదో సింపుల్గా ట్రై చేసిన. ఇంకా ఎట్లుంది అనేది మీరే చెప్పాలి. నిజానికి బెలూన్స్ ఊదే ఓపిక కూడా లేక వద్దన్నాను, కానీ మా వారే ఇట్లా చేద్దాం బాగుంటది అన్నట్టు ఇంకా ఆయననే మొత్తం కూడా రెడీ చేసిండు. సింపుల్ గా డెకర్ అయితే ఇట్లా చేసుకున్నాం. ఎట్లుందో చెప్పటం మాత్రం మర్చిపోకుర్రి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వచ్చు కదబ్బా. ఇంకా ఇక్కడైతే కేక్ పెట్టడానికి ఒక పీట మీద చున్నీ అయితే వరిసినాము.
ఇక మొత్తానికి మా వారి హెల్ప్తో అయితే ఈ విధంగా అయితే డెకరేషన్ చేసుకున్నాము. మీకు నచ్చిన వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. విషెస్ చెప్పిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.